నమస్తే. ఈ మధ్య కాలంలో గణేష్ నిమజ్జనం అనంతరం ప్రతి చోట లడ్డు యొక్క వేలం పాటలు జరుగుతున్నాయి. దాదాపుగా హైదరాబాద్ లేకపోతే సిటీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాంట్లో పెద్ద ఎత్తున లక్షలు గిన్ని లక్షలు గింత కోటి ఇంట్లో ఈ రకంగా లడ్డుకు వేలం పాట వస్తుంటుంది. కానీ ఈ మధ్యనే ఒక సంచలనం సృష్టించి నల్లగొండ జిల్లాలో నల్లగొండ టౌన్లో 13 లక్షల పైగా పాట పాడినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నుంచి. బహుశా అక్కడ ఈ ఇంత వేలపాట పాడడం తక్కువ సమయంలో దట్ బీజేపీ నేతలు ఆ బీజేపీ నేతలు 13 లక్షల పైగా పాడడం అరుదు ఉంటుంది. సో అసలు 13 లక్షల వెనక ఏమున్నది? ఆ డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ వేలంపాట పాడడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వర్షిత్ రెడ్డి అన్న నమస్కారం అన్న. చెప్పండి, ఏంది ఒక డాక్టర్ అయ్యుండి ఆ 13 లక్షలు పెట్టి లడ్డు వేలంపాట వేయడం కారణం ఏమై ఉండొచ్చు? అంటే గతంలో పోయిన సంవత్సరం కూడా మేము లడ్డు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క అంటే మిగతా గణేష్లకి మరి నల్లగొండలో పాత బస్తీలో ఉన్న ఈ యొక్క 1 నెంబర్ విగ్రహం దగ్గర ఉన్న ఈ యొక్క మన గణేశుడి దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో 13,50,000కి వేలంపాటలో మేము లడ్డుని పొందడము. ఈ యొక్క లడ్డుతో వచ్చిన అమౌంట్ అంతా కూడా అక్కడ పాత బస్తీలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఒక గుడి ఉన్నది, హనుమాన్ గుడి. అది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. ఆ ఒక గుడి నిర్మాణానికి వాడతారు ఈ అమౌంట్. అందుకోసం అని చెప్పి నేను సరే ఆ గుడికి గతంలో కూడా నేను వన్ ఆఫ్ ద నేను గతంలో కూడా ఒక 11 లక్షల రూపాయలు నేను వాటికి ఆ గుడి నిర్మాణానికి ప్రకటించినాను. సో ఈ అంత అమౌంట్ అంతా కూడా మరి గుడి నిర్మాణానికే ఉపయోగపడుతుంది కాబట్టి నేను వేలంపాటలో ఇంకోటన్నా, ఇప్పుడు కామన్గా డాక్టర్స్ మీ డాక్టర్స్ ఇట్లాంటివి కొన్ని నమ్మరు. ఈ లడ్డు ఇన్ని లక్షలు వేస్ట్ చేయడం ఎందుకు, అదే వైద్యం అందించవచ్చు కదా, కొంత పేదవాళ్ళకి ఏదో వైద్యం అందిస్తారని రకరకాల రూమర్లు ఉంటాయి కదా. మీరు ఒక డాక్టర్ అయ్యుండి, స్పెషల్గా ఒక డాక్టర్ అయ్యుండి ఏ విధంగా ఈ దేవుణ్ణి ఎలా నమ్ముతారు? ఇట్లాంటి ప్రసాదాలు ఎందుకు నమ్ముతున్నారు అంత విధంగా? నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడిని. ఓకే, నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడిని. బై బాన్ రైట్ వింగ్ పీపుల్. మా తాతగారిని, మా నాన్నగారిని, మరి మా అమ్మ సొంత పెద్దనాన్నని నక్సళ్ళు చంపినరు. మరి మేము ఆ రోజు ఏ రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా నక్సలైట్లు విచ్చలవిడిగా ఎంతోమంది ప్రాణాలు తీసి ఏ రకంగా వాళ్ళ అరాచకం ఉండదో మనందరికీ తెలుసు. ఒక పక్కన నిజాం రజాకారులు అయితే, ఒక పక్కన ఈ నక్సలైట్లు అందరూ కూడా నల్గొండ జిల్లాలో చాలా గుండ్రాంపల్లిలో మీకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, చాలా ఇబ్బందులు పడిన కుటుంబంలో మాదొకటి కాబట్టి వీఆర్ బై బాన్ రైట్ వింగ్ పీపుల్. మరి రాముడి నిర్మాణం కూడా మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది. మరి ధర్మం కోసం పనిచేసేటోళ్ళు మేమందరం కూడా. మరి నేను వృత్తిపరంగా డాక్టర్ అయి ఉండొచ్చు, నా భార్య కూడా డాక్టరే. కానీ మరి ఈరోజు ధర్మాన్ని కాపాడే పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ. మరి అదేవిధంగా మళ్ళీ గుళ్ళు కూడా నిర్మించుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు మాకు వచ్చిన 4 రూపాయలు మరి నల్గొండ జిల్లాలో కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ పాత బస్తీలోని హనుమాన్ దేవాలయం ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించుకుంటా ఉన్నాము కాబట్టి సో దానికి కొంత మేమందరం కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది డోనర్స్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా డాక్టర్స్ ఉన్నారు, దాంట్లో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి యొక్క నిర్మాణంలో ఇప్పుడు నక్సల్స్ అణచివేయబడినటువంటి కుటుంబం నుంచి వచ్చారు, మీరు చదువుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఆ పాలిటిక్స్? ఇంకోటి ఏంటంటే నల్గొండలో ఎప్పుడు హిందువులకి ముస్లింకి అది మినీ పాకిస్తాన్గా అనేది ఒక పేరు పొందిన ప్రాంతం ఉంటుంది. అక్కడ కొంత ఎప్పుడు హిందువులకి ముస్లింలకు ఎప్పుడు పదే గొడవలు గతంలో చంపుకోవడం జరిగింది కదా. ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, అక్కడ సమస్యలు ఏముంటాయి, మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు ఇప్పటివరకు? అట్లాంటి ఇప్పుడు ప్రతి హిందువు నేను హిందువుని అని చెప్పుకోవడానికి భయపడాల్సిన ఒక వాతావరణాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సృష్టిస్తూ ఉన్నారు. నిన్న పాత బస్తీలో ఒక మహిళ రేప్ గురైంది. అంతకంటే ముందు అదే పాత బస్తీలో ఒక 2-3 నెలల క్రితము ట్యాంక్లో ఒక శవం కనిపించింది. 15 రోజులు అయినా కూడా ఆ ట్యాంక్లో శవం ఉంటే 15 రోజుల తర్వాత గుర్తించారు, దాన్ని కూడా గోప్యంగా పెట్టిండ్రు. మిర్యాలగూడలో మొన్న 2 రోజుల కింద ఒక ట్రైబల్ మహిళని, అది కూడా మా యొక్క పార్టీ చాలా సీనియర్ లీడరు,
మరి వారిని ఒక వేరే వర్గానికి చెందినటువంటి ఒక ముస్లిం యువకుడు మరి పలానా పార్టీ ఏదైతే పార్టీలు ఉన్నాయో అధికార పార్టీ సపోర్టుతోని మరి వారు ఇబ్బంది పెట్టి మరి రాజకీయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటట్టుగా అంటే కుటుంబాల మీద కూడా వారి యొక్క అరాచకం ఏ రకంగా ఎందుకంటే ఉన్నదంటే పోలీసులు ఉంటారు, చట్టాలు ఉన్నాయి, ఇంత పెద్ద చట్టాలు ఉన్నాయి, అయినా కూడా ఈ రకమైన దాడులు ఎందుకు జరుగుతుండొచ్చు అక్కడ, ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన గతంలో కూడా చూసినాము, వీళ్ళందరూ కూడా అధికారులని వీళ్ళందరూ కూడా ఒత్తిడి పెట్టి ఓకే తిప్పర్తిలో మా పార్టీ దిమ్మలు కూలగొట్టడాలు అన్ని విజువల్స్ ఇస్తాను నేను. మా కనగల్ మండలంలో కార్యకర్తని కొట్టడము, అంటే భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవద్దు, రాముడు అక్షంతలు పంచుతుంటే కూడా కార్యకర్తలను కొట్టి దాడి చేసినటువంటి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు, బీజేపీని ఎక్కడ ఎవడు కౌంట్ చేస్తాడే, తుమ్మితపోయే నలుగురు లేరు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీ కార్యకర్తలు చంపాల్సినటువంటి అవసరం ఉంటుందంటారా? ఇప్పుడు బీజేపీ ఎక్కడున్నదని చెప్పి ఎంపీ ఎలక్షన్ల ముందు మరి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి అని అడిగినప్పుడు బీజేపీ ఎక్కడ ఉందని అన్నాడు. మరి 8 సీట్లు వచ్చినాయి మనకి. మరి ఆయన పోటీ చేసినటువంటి నల్లగొండ కాన్స్టిట్యుయెన్సీలో 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎలక్షన్లకి ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలో మరి మెజారిటీ ఎక్కువ చూపించుకోవాలని చెప్పి 50 కోట్లు కేవలం నల్గొండ అసెంబ్లీలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా మాకు 53,000 ఓట్లు వచ్చినాయి. ఓకే, వాళ్ళకి సరే 30-40,000 లీడ్ వచ్చినప్పటికీ కూడా మేము ₹1 కూడా పంచింది లేదు, ₹1 కూడా ఖర్చు చేసింది లేదు, కార్యకర్తలు కూడా ₹1 ఇచ్చింది లేదు. వాళ్ళు లీడర్లను ఉన్నారు, పైసలు ఇచ్చిండ్రు, ఓట్లకు పైసలు ఇచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి నేర్పించింది అదే కదా. ఆయన గతంలో వారి కేసు కూడా మీకు తెలుసు ఏం జరిగిందో. మరి అదే రకమైన సంప్రదాయంతో ఈరోజు నల్గొండ జిల్లా మొత్తంలో కూడా విచ్చలవిడిగా మద్యము డబ్బుతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా నల్గొండ టౌన్లో అయితే మేమే లీడ్లు ఉన్నాం. మరి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబ పరిపాలన ఉన్నది నల్గొండ జిల్లా మొత్తం కూడా. ఒక పక్క నుంచి జానారెడ్డి గారి కుటుంబము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబము, మరి ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కుటుంబం, ఇటు పక్కన కోమటిరెడ్డి గారి కుటుంబం. సో ఈ కుటుంబ పరిపాలన ఏదైతే ఉన్నదో ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు మార్పు మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. మరి దాని యొక్క ఎఫెక్ట్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి రెండో విషయం అన్న, 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఆయన ఎన్ఎస్యూ కార్యకర్త కాంచి యువజన కాంగ్రెస్ కార్యకర్త కాంచి అందరూ ఉన్న కోమటిరెడ్డిని ఢీకొన్నంత శక్తి ఉందంటారా? మీకు అంత ఆ శక్తి సాహసం చేయలేస్తారంట మీరు? ఎందుకంటే 40 ఏళ్ళు దాదాపుగా 40 ఏళ్ళు నల్లగొండ జిల్లాలో ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్, మీరు అన్నట్టు ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ లేకపోతే జానారెడ్డి, ఇట్లా రాజకీయ ఉద్దండులు ఈ నల్లగొండ జిల్లాలో ఉంటూ, ఎస్పెషల్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా చాలా ఆయన మీద హత్యా రాజకీయాలకు పాల్పడతాడనే రూమర్ కూడా ఉంది. సో అలాంటి వెంకటరెడ్డిని ఢీకొనేంత శక్తి మీ దగ్గర ఉందంటారా? మీరు చాలా వాస్తవంగా చెప్పినారు. వాళ్ళు హత్యా రాజకీయాలే కాదు, వాళ్ళ అధికారం కోసం ఏమైనా కూడా చేస్తారు. కానీ ప్రజలు తలుచుకుంటే కొండలు కూడా బద్దలైతాయి. ఇప్పుడు మీకు ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఏ పార్టీకి కూడా ఇది ఒక కాంక్రీట్గా ఇది మా ఓటు బ్యాంకే అన్నది ఉండదు. ఇదంతా కూడా డైనమిక్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. మరి గతంలో ఇదే మంత్రిని తెలంగాణ కోసం నేను రాజీనామా చేసినట్టు ఎవరు నమ్మలేదు. వారందరూ కూడా నేను చిత్తుగా వెంకటరెడ్డి గారిని ఓడగొడితే మళ్ళీ వెంకటరెడ్డి గారు నల్గొండలో ఎప్పుడు కనపడలే. మళ్ళీ దాని తర్వాత ఏదైతే మా ఒక ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఉన్నారో, మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకం కావచ్చు, మరి వారికి ఉన్న నెగిటివిటీ ఏమైందంటే ఆల్టర్నేటివ్గా మరి ఈ కాంగ్రెస్ పార్టీని కనిపించింది వారికి. మేము కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. కాబట్టి మరి కాంగ్రెస్కి వచ్చింది. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, నల్గొండ జిల్లాలో మరి దిస్ విల్ బి ది లాస్ట్ టైం. మళ్ళీ ఇంకొకసారి వీళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఎక్కడ కూడా ఉండదు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూసిండ్రు వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా చిత్తుగా ఓడిపోయింది. మరి 24 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి పోయినసారి. మరి ఈసారి ఏ పరిస్థితి ఉందో మీరు చూసిండ్రు. అదే మరి తెలంగాణలో కూడా మొన్నటిదాకా కేసీఆర్ కూడా విర్రవీగిపోయిండు, అధికారం మాదే, శాశ్వత అధికారం మాదే అన్నట్టు తీరుగా ఆయన వ్యవహారం కూడా ఉన్నది. మరి ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆర్ కనీసం పత్తా లేకుండా పోయిండు. మరి అదే పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ మీరు చూస్తే మొన్న ఎస్ఎల్బిసి మంత్రులు పదే వచ్చేది ప్రాజెక్టులని సందర్శించేది, స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా చూసారు. అక్కడ ఏంది ఆ స్టేట్మెంట్ల వెనుక ఏం దాగున్నా, నిజంగా రైతులకు న్యాయం జరుగుతున్నదా? ఇంతకుముందుకు మీరే ఒక మాట అన్నారు, తాగునీటి సమస్య ఇప్పటికీ ఉన్నది నల్గొండ జిల్లాలో. ఒకనాడు ఫ్లోరైడ్ బాధితులు ఉన్న అత్యధికంగా ఉన్న జిల్లా మనదే. సో ఇప్పటికి కూడా తాగునీటి సమస్య ఉందని అన్నారు. ఏంది అసలు, ఏంది ఆ సంఘటన?
ఇప్పుడు తాగునీటి సమస్య ఉండదు. మీరు లెఫ్ట్ కెనాల్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఇంతవరకు కూడా కెనాల్ని నింపలేని పరిస్థితి, చెరువులను కూడా నింపలేని పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళెవరికి కూడా నల్గొండ ప్రజల పట్ల కానీ, నల్గొండ జిల్లా రైతుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 802 ఎకరాల అక్షరాల మరి మొన్న పడ్డ వర్షాల తీవ్రత వల్ల రైతులు నష్టపోయినరు. మరి వీళ్ళందరూ హెలికాప్టర్లో రావడము, హెలికాప్టర్ల మంత్రులు, హెలికాప్టర్ల సీఎంలు, సరే సీఎంతో పాటు వీళ్ళ మంత్రులు కూడా హెలికాప్టర్ మంత్రులు అయిపోయినారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. నిధులు తీసుకొచ్చేది కూడా నల్గొండలో ఏం లేదు. మరి తాగునీటి వీళ్ళు మొన్నటి నుంచి SLBC అని చెప్పి 10 సార్లు ఇప్పుడు మాట్లాడితే హెలికాప్టర్లు వేసుకొని వస్తున్నారు. మరి వాళ్ళు SLBCలో మరి నిన్న ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, వచ్చి చూసిపోయిండు. మరి 2 సంవత్సరాలు అన్నాడు. మరి 2 సంవత్సరాల్లో మరి SLBC వీళ్ళు పూర్తి చేయకపోతే మరి వీళ్ళందరూ కూడా మరి గాడిదల మీద గుండు గీసుకొని తిరుగుతారా? మరి ఏం చేస్తారు వీళ్ళు? నల్గొండ జిల్లాలో మరి రహదారులన్నీ కూడా మా నితిన్ గడ్కరీ గారు ఇస్తూ ఉంటే వీళ్ళందరూ ఏదో నిధులు తీసుకుని వచ్చినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు చెప్పే ప్రయత్నం. మరి వీళ్ళందరూ చెప్పాలి ఇది బీజేపీ ఇస్తున్న నిధులు అని. వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం వాళ్ళు వెనకాడుతున్నారు. బట్ నల్గొండ ప్రజలకు అందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కావచ్చు, ఏవైతే మీరు మోదీ గారు చేస్తున్న పథకాలన్నీ కూడా మన కేసీఆర్ అదే చెప్పుకునే ప్రయత్నం చేసిండు. బట్ సరే, మేము ఆలస్యంగా ప్రజలకి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఈసారి ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు. మనం ఈ పాయింట్ నుంచి మన స్టేట్ పాలిటిక్స్కి వస్తే ఏంది, బీజేపీలో అత్తాకోడల పంచాయతీ ఉందట, ప్రెసిడెంట్ లేరు, ఇంకా బీజేపీలో ప్రెసిడెంట్ రారు, ఇటల అందరూ ఒక వర్గం, లేకపోతే రఘునందన్ రావు గారు ఒక వర్గం, లేకపోతే కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఇట్లా వర్గాలుగా మారినట్టు ప్రెసిడెంట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అసలు అవుతుందో ఈ మధ్యన ప్రెసిడెంట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందట్రా? మా అందరిది కూడా మోదీ గారి వర్గము. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు, భారతీయులందరూ కూడా మోదీ గారి కుటుంబ సభ్యులు. మాకు ఇంకొక వర్గం ఏమీ లేదు. మరి స్టేట్ పార్టీ మొన్న ఎలక్షన్లప్పుడు మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ప్రకటించారు. మరి వారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఎలక్షన్లు మొన్ననే ఆయన. టీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడతలేరు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా 8 అసెంబ్లీలో కూడా మరి 8 సీట్లు ఆయన ఆధ్వర్యంలో వచ్చినాయి కదా. అంటే అంటే ఒకనాడు అధికారం కొట్టేస్తా ఉన్నా కంచి మళ్ళీ తక్కువ సీట్లు వచ్చినాయి కదా, అది కూడా చూడొచ్చు కదా మనం. అంటే మీరు చూసినట్టయితే 36% ఓటు బ్యాంక్ ఏదైతే భారతీయ జనతా పార్టీ సాధించిందో, మీరు అది ఎన్నడూ గతంలో లేనటువంటి యొక్క ఓటు బ్యాంక్. మీరు నల్గొండ జిల్లాలో కూడా చూస్తే పోయినసారి 50,000 సీట్లు, 50,000 ఓట్లు వస్తే ఈసారి 2,24,000 ఓట్లు వచ్చినాయి. అంటే అది కూడా క్యాండిడేట్ కొంచెము అంటే ఇంకందరికి కూడా ఇది కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు విచ్చలవిడిగా మద్యము, డబ్బు ఉపయోగించినప్పటికీ కూడా మరి మేము బీజేపీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కూడా అన్ని ఓట్లు రావడము, వాళ్ళందరూ ఇంత పెద్ద కుటుంబాలు, మరి కమ్యూనిస్టులు, దొంగలందరూ ఒకవైపు అయినరు, మరి ధర్మం ఒకవైపు ఉండే. అయినప్పటికీ కూడా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసినాం కాబట్టి గతంలో కంటే పార్టీ అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి గ్రామాన కూడా ఈరోజు మోదీ గారు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా తెలిసేటటువంటి పని అందరు నాయకులందరూ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు రికార్డ్స్. అంటే ప్రెసిడెంట్ మీ వ్యక్తిగతంగా ఎవరైతే బాగుంటుందని కోరుకుంటారు మీరు? ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న కానివ్వండి, నాకు పెద్ద రాజకీయ అనుభవం ఉన్నది కాదు. నేను వృత్తిరీత్యా వైద్యుడిని. మరి ఎటువంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా మరి నేను గతంలో కూడా నేను ఏ ఒక్క రాజకీయ పార్టీలో లేనప్పటికీ కూడా మరి నన్ను తీసుకొచ్చి ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ కష్టపడుతూ ఉన్నాను. నేను యువకులకి పెద్దపీట వేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. నన్ను తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసింది. సో బీజేపీలో పనిచేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాంగ్రెస్లో చూసినట్టయితే మీరు రాహుల్ గాంధీ కాకుండా ఇంకొకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా? రాహుల్ గాంధీ కాకుండా, గాంధీ కుటుంబం కాకుండా ఎవరు కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉండదు. మరి భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు. ఎవరైనా కావచ్చు. పార్టీ చాలా జాగ్రత్తగా ఒక నిర్ణయం చేస్తుంది. ఎవరు చేసినా కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా మేము ఈరోజు కేవలం నాలాంటి వాళ్ళు మరి నేను చదువు, వృత్తి, బిజినెస్ అన్నీ వచ్చినప్పటికీ కూడా కేవలం ధర్మం గెలపాలి. మరి ఒక్కసారి తెలంగాణ ప్రెసిడెంట్ అయినా కూడా అక్కడ స్థానికంగా అందరూ సీనియర్లు, జూనియర్ సహకరిస్తారా మీకు అక్కడ పాలించడంలో? అంటే ప్రతి విషయంలో, పార్టీ విషయంలో సహకరిస్తారా? 100%. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో. నాది వయసు చిన్నదైనప్పటికీ కూడా మరి నేను పెద్దన్న పాత్ర పోషించాల్సి వస్తుంది కాబట్టి నేను అందరినీ సమన్వయం చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా పనిచేసినాం కాబట్టి మరి మీకు ఆ ఒక్క ఓట్లు అనేది మీకు కనిపించినాయి. మొన్న అన్ని ఓట్లన్నీ వచ్చినాయి. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలు అన్నీ కూడా మేము ఆల్రెడీ
పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీలకి జాయినింగ్స్ కాబోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఒక ఇంటర్నల్ వార్, అది కాంగ్రెస్లో సాంప్రదాయం. ఎప్పుడు కూడా మీరు చూసినట్టయితే నల్గొండ జిల్లాలో అన్నతమ్ములకి ఇప్పుడు మీరు చూసినాం మన ఎస్ఎల్బీసీకి మరి మంత్రులందరూ వస్తే మీకు రాజగోపాల్ రెడ్డి గారు కనిపించలేడ. రాజగోపాల్ రెడ్డి నేను మంత్రి అన్నాడు, మళ్ళీ జోకర్ సాబ్ కనిపిస్తలేడు. మరి మీరు అదే జిల్లా అదే చూసినట్టయితే మీరు నల్గొండ మున్సిపాలిటీలోనైతే మరి ఆల్రెడీ వాళ్ళు సీట్ కోసం పంచాయతీ ఎవరు మున్సిపల్ చైర్మన్ కావాలి, నేనైతే అని చెప్పి దాంట్లో 10 మంది. స్థానిక సంస్థల్లో రేపు ఎమ్మెల్సీ స్థానిక జరిగే ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎన్ని కొట్టబోతుంది భారతీయ జనతా పార్టీ, ఎన్ని కైవసం చేసుకోబోతుంది, ఎంత అవకాశం ఉంది? మీ పరిధిలో ఉన్నది కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఇప్పుడు మున్సిపాలిటీలో వార్ వన్ సైడ్ కాబోతా ఉన్నది. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే మేజర్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా చేరికలు కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, అరే మన వాడొద్దంటే వీని కోటేసినాం, వీడు కూడా బేవర్స్ ఉన్నాడు, మరి ఇంకొకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మున్సిపాలిటీలు అయితే మేము వార్ వన్ సైడ్ అయిపోయి అన్ని మున్సిపాలిటీలు కూడా కొట్టేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాటి మీద కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టి మేము ఆల్రెడీ ఇప్పటికే మా దగ్గర మా లిస్టులని కూడా తయారు చేసుకుంటా ఉన్నాం ఇంటర్నల్గా. సో మరి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మరి ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి రేపు మంత్రి వెంకటరెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యామ్నాయం మీరంటే అవుతుందా, బీఆర్ఎస్ అవుతుందా? ఆ కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది, మళ్ళీ ప్రత్యామ్నాయం మేమే నల్లగొండ టౌన్ లో మళ్ళీ బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరాలని చెప్పేసి గతంలో మన 2 స్టేట్మెంట్లు కూడా ఇచ్చిండు. సో మీరు ప్రత్యామ్నాయమా వాళ్ళు అవుతారంటవా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మరి ఈరోజు రెండే పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ అయితే రెండోది కాంగ్రెస్. నాకు టీఆర్ఎస్ పార్టీ మరి మొన్న ఏదైతే వారి కార్యాలయం ఉన్నదో నల్గొండ జిల్లాలో, వారి యొక్క కార్యాలయం కూడా మరి పర్మిషన్ లేకుండా, వారి అహంకారం ఎంత ఉన్నదంటే వారు పర్మిషన్ లేకుండా కట్టి తర్వాత పర్మిషన్ పోయారని మొన్ననే చూసినాం, హైకోర్టు కూడా నోటీస్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఎంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని లేపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ఎక్కడ కూడా ఒక నరేటివ్ అంతా కూడా బిల్డ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో, రాబోయేది బీజేపీ సర్కార్ అన్న ఒక నరేటివ్ బిల్డ్ అయింది. కాబట్టి మరి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లేచే అవకాశం లేదు. మరి వారి మాజీ ముఖ్యమంత్రి వారి అయితే కనిపిస్తున్నాడు, ఇంకా ఆయన గెలిచినప్పుడు ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఆయన ఎన్ని వేషాలు వేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. వాళ్ళది మొత్తం కూడా వాళ్ళ కథ సమాప్తమైనది. ఇప్పుడు కొత్త కథ బీజేపీదే షురు కాబోతుంది. రెండు ఫైనల్గా నాకు ఒకటి చెప్పండి. అండ్ ఈ లడ్డు సంబంధించిన వేలంపాట్లు అంటే కొంతమంది సోషల్ మీడియాలో కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా లడ్డు వేలంపాట పాడి డబ్బులు ఇవ్వలేదు కంచర్ల భూపాల్ రెడ్డి సమ్ అనేది ట్రోల్ చేస్తారు. ఆ లడ్డు వేలంపాట ఎట్లా ప్రస్థానం అంటే ఎట్లా స్టార్ట్ అయింది? మరి మీరు ఆ అమౌంట్ ఎంత కట్టాలి, ఎంత కట్టేసారు ఇప్పటివరకు? అంటే మేము గతంలో నేను కూడా విన్నాను ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అని చెప్పి. అయితే నేను ఈసారి వారికి నేను ఏ ఒక ఉత్సవ కమిటీ ఉన్నదో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఎక్కడైనా కూడా యూజువల్గా కొంత 25% కట్టి తర్వాత ఒక కొంత సమయం ఇచ్చి ఎక్కడైనా అదే నడుస్తూ ఉంటుంది. సో నేనేం చెప్పినంటే కొత్తగా నేను ఒక చెక్ కూడా ఇస్తాను మీకు, నేను ఇచ్చేసి ఇప్పటి నుంచి ఏదైనా కూడా ఇప్పుడు మనకు బాలాపూర్లో అయితే 50% ముందే కట్టాలనేది ఉందట. ఆ రకంగా మీరు ఒక నెక్స్ట్ టైం కూడా ఈ యొక్క ఇట్లాంటి పని చేసేసి కొంత అడ్వాన్స్ మీరు డిపాజిట్ చేసిన వాళ్ళని వేలంపాటలో పాడియాలి. ఎందుకంటే అది ఈ యొక్క డబ్బు ఏదైతే ఉంటుందో అది గుడి నిర్మాణానికి వాడతారు కాబట్టి మరి గుడి నిర్మాణం కూడా తొందరగా పూర్తి కావాలి కాబట్టి నేను ఈ యొక్క సూచన కూడా అంటే మొత్తానికి లడ్డూ రాజకీయం అనేది స్థానికంగా ఎమ్మెల్యే పదవికి అటాచ్డ్ అయింది అనుకోవచ్చా? ఇది నేను అట్లానే ఏమనుకోను, అదేమనుకోను. మరి కాకపోతే ఏంటంటే ఇప్పుడు లడ్డు అన్నది అదృష్టంగా, అది మహా అదృష్టంగా భావిస్తారు అందరూ కూడా. మరి అది కూడా పాత బస్తీ హనుమాన్ గుడిలో నేను లడ్డు పొందడం చాలా చాలా మహాభాగ్యం. అది పొలాల్లో చల్లుకోవడం కావచ్చు, మరి అదంతా కూడా నేను అందరికి కూడా పంచిపెట్టిన, నేను మీకు కూడా ఇస్తా. ఇప్పుడు నేనంతా నల్గొండలో ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్వ ప్రముఖులు కావచ్చు, మా కార్యకర్తలు అందరికీ కూడా పంచిపెట్టడానికి ఇస్తున్నా. అది కూడా మరి నల్గొండ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మరి మా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి, మరి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ పొందిన లడ్డు కాబట్టి మరి నల్గొండ జిల్లా. ఫైనల్ నాకు స్ట్రైట్ గా క్వశ్చన్ చెప్పండి అన్న, ఏంది వర్షిత్ రెడ్డి అన్న ఎంపీగా పోబోతుండా, ఎమ్మెల్యేగా పోబోతుండా, ఎటు రాజకీయ భవిష్యత్తు ఎటు ఉండబోతుంది? నేను ఖచ్చితంగా కూడా నేను రాజకీయాలకు నేను వచ్చింది, రాజకీయాల్లో యువకులు రావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, ఒక మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతోనే నేను మరి మోదీ గారిని చూసి మరి నేను మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఇక్కడ మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నేను చేరడం జరిగింది. మరి నల్గొండ
జిల్లాలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉన్నది. దెర్ ఇస్ నో డౌట్ దట్ దెర్ ఇస్ అ పొలిటికల్ వాక్యూమ్. ఓకే. ఉన్న లీడర్స్ అందరూ కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళ కొడుకులు అది ఎక్కడైనా కూడా మన దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నమస్తే చెప్పిండ్రు. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ఆ కుటుంబ పరిపాలనకు దూరంగా ఉండాలని చెప్పి వారు మార్పు కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా నల్గొండలో కూడా మీకు ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ కుటుంబ పరిపాలన నుంచి దూరంగా ఉండాలని, ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి నేను చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆతృత ఆలోచన. నల్గొండలో మొట్టమొదటి కాషాయ జెండా నేను ఎగరేయాలి, నేను నల్గొండలో భారతీయ జనతా పార్టీని గెలిపియాలి అన్న ఆలోచనతో ఉన్నాను. అంటే నాకు నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు వస్తే నేను గెలవడం కాదు, అందరూ కూడా గెలవాలన్న ఆలోచనతో ఉన్నా. పార్టీ ఏ అవకాశాలు ఇచ్చినా కూడా ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, పార్టీ ఏం చేయమంటే నేను అది చేయడానికి. అంటే యువతకు అవకాశం ఇస్తుందంటారా భారతీయ జనతా? అది పాసిబుల్ అవుతుందంటారా? ఇప్పుడు నేనే నిలువెత్తిన సాక్ష్యం మీకు, ఏ రికమెండేషన్ లేదు, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు. మీరు నంబర్ నేను చెప్తే మా రాష్ట్ర అధ్యక్షుల వారికి, ఎందుకంటే నేను లాబింగ్ చేసుడు పోయి రోజు నాయకుల దగ్గర దండాలు పెట్టుకుంటే తిరిగే క్యారెక్టర్ నాది కాదు. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్, నేను డాక్టర్. అయితే కనీసము నా పూర్తి పేరు కూడా మా అధ్యక్షుల వారికి కిషన్ రెడ్డి గారికి అప్పుడు తెలియదు అనుకుంటా. అంటే వారు పలానా వ్యక్తి అక్కడ పనిచేస్తుందని చూసి వారు నన్ను ప్రెసిడెంట్గా నియమించారు. అంటే సో దట్ కైండ్ ఆఫ్ పార్టీ ఈజ్ బీజేపీ. కష్టపడ్డ వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి, యువత రాజకీయంలోకి రావాలి, మరి మహిళలు కూడా రాజకీయంలో పెద్ద పాత్ర పోషించాలని చెప్పి మీకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా మరి మోదీ గారు పెట్టడం జరిగింది. సో మీరు రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీలో, భారతదేశం మొత్తంలో కూడా మీరు యువతకి, చదువుకున్న వాళ్ళకి పెద్దపీట వేయబోతా ఉంది. రైట్. ఇది నాగమర్చిత్ రెడ్డి గారు, యువ నాయకులు భారతీయ జనతా పార్టీలో. అలా నల్గొండ జిల్లాలో మొత్తానికి గణేష్ లడ్డు రాజకీయం మొత్తం కూడా చుట్టూ ముడిపడి ఉన్నటువంటి సమయంలో ఈ టైప్ ఆఫ్ లో నాగమర్చిత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ప్రజలకు సేవ చేయడం కోసమే, ప్రజలకు పంచడం కోసమే ఈ లడ్డూని తీసుకోవడం జరిగింది. రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటుంది, కాషాయ జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, యువత కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది. రైట్, చూస్తూనే ఉండండి రాయల్ మీడియా. థ్యాంక్ యూ.